చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో కానీ లేకపోతే మీడియాలో యేసుక్రీస్తు ఒకవేళ భూమి మీద జన్మించిన డేట్ మీరు ఎవరైనా చెప్తే నేను కూడా క్రైస్తవునిగా మారిపోతాను అని ఒక వ్యక్తి, డేట్ తెలిస్తే ₹1,00,000 ఇస్తాను అని వేరొక వ్యక్తి, రకరకాలుగా ఎవరి నోటికొచ్చినట్లుగా కొందరు మాట్లాడడం ఒకసారి మీరు మీడియాలో మీరు చూసుంటారు. సరే, ప్రతి మాట్లాడే వ్యక్తికి మనం జవాబు ఇవ్వడం అనేది అవసరం లేదు. సత్యం అనేది ఉన్నప్పుడు ప్రతి అసత్యవాదికి కూడా మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ మాటలు విన్నటువంటి మీకు, మనం నమ్మినటువంటి ప్రభు అసలు జన్మించాడా, జన్మించటానికి ప్రూఫ్ ఏమిటి అంటున్నారు. ప్రూఫ్ ఏమిటో బైబిలే స్పష్టంగా చెప్పింది. ఆ సత్యం మనం గట్టిగా ఎరిగితే ఇలాంటి వాళ్ళు ఎంతమంది మొరిగినా దానికి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి, యేసుక్రీస్తు జన్మించాడు అంటానికి హిస్టారికల్ ప్రూఫ్ ఉందా? చారిత్రాత్మకమైనటువంటి రుజువు ఉందా? యేసుక్రీస్తు జన్మించాడు అనడానికి స్పిరిచువల్ ప్రూఫ్ ఉందా? యేసుక్రీస్తు జన్మించాడు అనడానికి పొలిటికల్ ప్రూఫ్ ఉందా? ఈ 3 విషయాలు బైబిల్లో నుంచే మీకు త్వరగా చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశములకు అధిపతి అయిన జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఒక సెన్సస్ జరిగింది, ప్రజాసంఖ్య ఒకటి జరిగింది. ఆ ప్రజాసంఖ్య ఎప్పుడు జరిగిందంటే రోమన్స్ పరిపాలనలో ఉన్నప్పుడు సీజర్ అగస్టస్ అనేటువంటి చక్రవర్తి కంప్లీట్ రోమా పరిపాలనను ఆయన అధికారిగా ఉండి పరిపాలిస్తున్నప్పుడు, ఆయన చక్రవర్తిగా ఉన్నటువంటి సమయంలో ఒకవేళ రీజియన్ చూస్తే ఆయన కంప్లీట్ ఎంటైర్ వరల్డ్కి సీజర్ అగస్టస్, తర్వాత ఏరియాని చూస్తే సిరియా దేశానికి కురేని అనేటువంటి వ్యక్తి ఆయన గవర్నర్గా ఉన్నటువంటి టైంలో ప్రజాసంఖ్య వ్రాయబడింది. చెప్పండి, దిస్ ఈజ్ ఇట్ నాట్ ద హిస్టారికల్ ప్రూఫ్? ఎప్పుడు జన్మించాడు యేసుక్రీస్తు? ప్రజాసంఖ్య వ్రాయాలి అని చెప్పి సీజర్ అగస్టస్ ఆజ్ఞ జారీ చేసినప్పుడు సిరియా అనేటువంటి ప్రాంతంలో కురేని అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నటువంటి టైంలో, అప్పుడు మరియ యోసేఫులు ఇద్దరు గర్భవతిగా ఉన్నటువంటి మరియను తీసుకొని ఆయన యూదుడు కాబట్టి బెత్లెహేముకు వచ్చి ఆయన ప్రజాసంఖ్యలో పాల్గొనడానికి నజరేతు నుండి ఆయన ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేముకు వచ్చాడు. అక్కడ యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు అంటానికి నేనేదో చెప్పేశాను, ఎవడేదో చెప్పేశాడు, ఇంకొకరేదో చెప్పేశారు కాదు. దిస్ ఇస్ ఎ హిస్టారికల్ ప్రూఫ్. ఏ ప్రూఫ్ అది? మొదటి ప్రజాసంఖ్య వ్రాయబడినప్పుడు, సీజర్ అగస్టస్ పరిపాలనలో ఉన్నప్పుడు, సిరియా ప్రదేశానికి కురేని గవర్నర్గా ఉన్నప్పుడు రాయబడిన ప్రజాసంఖ్య. ఆ ప్రజాసంఖ్య రాయబడిన టైంలో యేసు జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఎవడు మార్చినా ప్రభుత్వాన్ని మారుస్తారా? ఏ మాటలు మార్చినా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని మారుస్తారా? అక్కడ ఉన్నటువంటి మతాల్ని మారుస్తారా? ఎవ్వడు మార్చలేడు. యేసు పుట్టాడు అనడానికి, ఎప్పుడు పుట్టాడు అనడానికి బైబిల్ ఇచ్చినటువంటి రుజువేమిటి అని అంటే, ఆయన ఎలా పరిపాలించాడు అంటే, ఆయన సీజర్ అగస్టస్ పరిపాలిస్తున్నటువంటి టైంలో, అది కూడా ఒకానొక టైం. ఏ టైం అంటే ప్రజాసంఖ్య వ్రాయబడినటువంటి ఆ టైంలో యేసు జన్మించాడు. దట్ ఈస్ ఏ హిస్టారికల్ ప్రూఫ్. అండ్ పొలిటికల్ ప్రూఫ్. ఆ పొలిటికల్ టైంలో పరిపాలిస్తున్నది ఎవరు? ఏ ప్రభుత్వం పరిపాలిస్తుంది అనంటే రోమన్ గవర్నమెంట్. చెప్పండి, రోమన్ గవర్నమెంట్ భూమి మీదకి వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. చాలా లాంగ్ పీరియడ్ పరిపాలించింది. ఆ రోమన్ గవర్నమెంట్లోనే యేసుక్రీస్తు పుట్టాడు. రోమన్ గవర్నమెంట్లోనే యేసుక్రీస్తు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గవర్నమెంట్ అనేది భూమి మీద ఉన్నటువంటి, అది కూడా రోమన్ గవర్నమెంట్ ఉన్నటువంటి పొలిటికల్ టైంలో యేసు పుట్టాడు అనడానికి దట్ ఈస్ ద సెకండ్ ప్రూఫ్. అండ్ నెంబర్ 3, యేసు జన్మించాడు అనడానికి 3వ ప్రూఫ్ ఏమిటి? యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత
వాళ్ళు యూదులు కాబట్టి 8th డే అంటే 8వ రోజు ప్రతి మగపిల్లవాడిని దేవుని మందిరంలోకి తీసుకొని వెళ్ళి ఆ మగపిల్లవానికి సున్నతి చేసి దేవునికి వాళ్ళు ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠించే ముందు వారు ఒక పేరు పెడతారు. ఎందుకంటే ఆ రికార్డులో అక్కడ రాయాలి. ప్రతి యూదుడు కూడా పుట్టినటువంటి మగపిల్లవాడిని 8వ రోజు ఖచ్చితంగా దేవుని మందిరంలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఈ బెత్లెహేము నుంచి 8.5 కిలోమీటర్లు ఉన్నటువంటి యెరూషలేమునకు దేవాలయానికి 8వ రోజు వచ్చి ఆ యొక్క షెడ్యూల్లో అక్కడ ఆ రోజున ఫలానా వ్యక్తిని, లేకపోతే జోసెఫ్ మరియా అనేటువంటి వీళ్ళిద్దరూ వాళ్ళు రాయించింది ఏమిటంటే యెషువా అనేటువంటి వ్యక్తిని ఈ రోజున సర్కంసైజ్ చేసి దేవునికి ఆయన్ని ప్రతిష్ఠిస్తున్నాం అనేటువంటి రికార్డ్ ఆ స్పిరిచువల్ మందిరంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ మందిరంలో యెషువా అనేటువంటి పేరు రాయబడి 8 రోజులకు ముందు, అంటే ఆ 8 రోజులకు ముందు యేసుక్రీస్తు ఖచ్చితంగా ఏమయ్యాడు? జన్మించాడు కాబట్టే మందిరానికి తీసుకెళ్లారు. మందిరానికి ఎందుకు తీసుకెళ్లారంటే సున్నతి చేయడానికి తీసుకొని వెళ్ళారు. దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రూఫ్. హల్లెలూయా. ఈ రోజు ఏ రక్షకుని గూర్చి ఇంత బాహాటంగా, ఇంత ఖరీదుగా, ఇంత సంతోషంగా ప్రపంచమే ఈ రోజున ఆశ్చర్యపడే విధంగా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఆయన పుట్టుక నిజం, ఆయన జన్మ వాస్తవం, ఆయన జన్మ చారిత్రాత్మకం, ఆయన జన్మ ఆధ్యాత్మికం. అది ఖచ్చితంగా ప్రూఫ్స్తో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు నమ్మింది, నేను నమ్మింది, మనం అనుసరిస్తున్నది ఎవరిని అనంటే కథను కాదు. ఎవరిని? వాస్తవాన్ని. యేసయ్య చెప్పాడు, నేనే సత్యం. చెప్పండి ఏమిటి? నేనే సత్యం. నేను సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చినాను కాదు, అసలు సత్యం నేనే. మార్గం అక్కడ ఉంది అని నడిపించడానికి వచ్చినాను కాదు, అసలు ఆ మార్గం నేనే. ఆకాశ మండలము గుండా వెళ్ళినవాడు మనకు ప్రభువై ఉన్నాడు. మన కోసం ఒక రహదారి వేసేశాడు. ఆయన వేసినటువంటి దారిలో మనందరం ధైర్యంగా పరలోకానికి వెళ్ళిపోతాం. సార్ ఈ దారి ఎక్కడ వెళ్తుంది, ఈ దారి ఎటు వెళ్తుంది సార్, ఇది ఎక్కడికి వెళ్తుంది అని ఒకవేళ ఎవరు వెళ్ళేవాడిని అడిగాడు, నాకే తెలియదు రా బాబు, నేను తిరుగుతున్నాను అంటాడు. నువ్వు ఎవరిని అడగక్కర్లా, యేసయ్య దారిలో వెళ్ళాడు, తన బిడ్డలు వెనకాల వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.